ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः. హృది అంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ఉద్ధవ గీత, శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి తెలియజేసినటువంటి విషయాలే ఉద్ధవ గీతగా చెప్తారు. ఆ ఉద్ధవ గీత యొక్క 3వ భాగాన్ని చూస్తున్నాము. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి వివరిస్తూ బద్ధజీవులు అంటే ఎవరు, తర్వాత ముక్త జీవులు ఎవరు, వారి యొక్క లక్షణాలు ఏమిటి, సాధు పురుషుల యొక్క లక్షణాలు ఏమిటి, భక్తి యోగ సాధనలో ఎలాగ ఉండాలి అన్న ఆ విషయాలన్నింటినీ కూడా ఉద్ధవునికి తెలియచేస్తూ ఉన్నారనమాట. మొదట భగవంతుడే ప్రారంభించి శ్రీ భగవాన్ ఉవాచ బద్ధో ముక్త ఇతి వాక్య గుణతో మేన వస్తుతః గుణస్య మాయా మూలత్వాన్ మే మోక్షో న బంధనం. భగవంతుడు పలికాడు, ఓ ఉద్ధవా, నా ఆధీనంలో ఉన్నటువంటి త్రిగుణాలు సత్వ రజో తమో గుణాలన్నీ కూడా వాటి యొక్క ప్రభావం వలననే జీవుడు ఒక్కొక్కసారి బద్ధుడవుతున్నాడు, ఇంకొకసారి ముక్తుడవుతున్నాడు. కానీ ఆత్మకు మాత్రము అలాగా బద్ధుడుగా అవ్వడం కానీ ముక్తుడవ్వడం కానీ అనేవి ఆత్మకు జరగవు. ఇక ఎందుకు ఆ విధంగా జీవుడు బద్ధుడు ముక్తుడు అవుతున్నాడు అంటే మాయ వలన లోబడిపోతున్నాడు. ఆ మాయ ఎవరు సృష్టించారు? ఆ మాయను నేనే సృష్టించాను, నేనే పరమేశ్వరుణ్ణి. కాబట్టి ఇలాంటి బద్ధ దీనికి కానీ ముక్త దీనికి కానీ నన్ను ఆ విధంగా నేను బద్ధుడునవుతాను ముక్తుడునవుతాను అని మీరు భావించరాదు అంటూ ఉద్ధవునికి తెలియచేయడం జరిగింది. నిజంగా మనము జీవులమైనటువంటి మనము ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలకు లోబడి మిథ్యాహంకారముతో ఆ యొక్క ప్రభావం వలన మనము చేసేటువంటి ప్రతి కర్మలకి మనమే కర్తగా భావిస్తున్నాము. కానీ మనందరికీ భగవంతుడు ఒకడు ఉన్నారు, అతడే దేవాది దేవుడుగా ఉన్నాడు. ఆయన యొక్క సంకల్పాలు అని కాకుండా అన్నిటికీ మనమే యజమాని అన్నట్టుగా మనము అనుకుంటూ ఉన్నాము. అది ఎందువలన? మాయ ప్రభావానికి మనము లోనవ్వడం వలనే. అందుకే భగవంతుడు నన్ను మాత్రము నేనే ఆ మాయకు పరమ నియామకుడిని కాబట్టి నన్ను ఆ విధంగా మీరు భావించకూడదు అని తెలియచేయడం కూడా జరిగింది. ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం ఎలాగ లోబడి ఉన్నాము మాయకు భ్రమలకు అంటే, మనము ఒక కళను అదే స్వప్నం వస్తుంది. అలాగ వచ్చిన తర్వాత ఉదయం లేవగానే మనము ఆ స్వప్నము శాశ్వతమవుతుందా? కాదు. అలాగని ఆ స్వప్నాన్ని మరచి కూడా పోతాము కదా. అలాగా మనము అలాంటి మాయకు లోబడి ఉండడం వల్ల వీటికంతా కూడా మనము బంధకాలుగా ఉన్నాము. ఇక శోకం కానీ మోహం కానీ దుఃఖం కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా ఆ మాయ యొక్క సృష్టి మనము ఇదవ్వడం వలనే అది ఇలాంటివన్నీ విషయాలు ఏవి కూడా శాశ్వతమే కావు. ఇప్పుడు దుఃఖము శోకము మోహము భయము భ్రమ ఇలాంటివన్నీ శాశ్వతాలా? కానే కావు. శాశ్వతమైనది ఏమిటి?
భగవంతుడొక్కడే శాశ్వతుడు. అతన్ని మనము భక్తి యోగం ద్వారా సాంగత్యంలో ఉండడం అనేది అది శాశ్వతం అని భగవంతుడు ఉద్ధవునికి వివరంగా తెలియచేయడం జరిగింది. తరువాత రెండవ విషయంగా, ఓ ఉద్ధవా, ఈ యొక్క మాయ చేత ఏర్పడినటువంటి విద్య, అవిద్య ఇలాంటివన్నీ కూడా నా యొక్క శక్తి స్వరూపాలే. విద్య ఏమిటి? విద్య అనేది జ్ఞానము, అవిద్య అనేది అజ్ఞానము. ఏ విధంగా మనము ఈ జ్ఞానము అజ్ఞానము అనేది కూడా మన యొక్క బుద్ధి. ఇప్పుడు మనము ఆ యొక్క కళను కనడం కూడా ఏమిటి? మన యొక్క బుద్ధి కల్పనిక అది, అలాగా ఊహలు రావడము కదా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఒకే దేహంలో మనం ఉన్నప్పుడు ఆ దేహానికి ఏమిటి? సంతోషము ఏర్పడుతుంది, దుఃఖము ఏర్పడుతుంది కదా. అదే దేహానికి మళ్ళీ అదే దేహంలో కూడా జీవాత్మ ఉంది, పరమాత్మ ఉంది. కానీ మనము జీవునిగా మనము ఆ యొక్క జ్ఞానతనే తీసుకుంటున్నాం. కానీ మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు అనే ఆ విషయాన్ని ఎంతమంది దానిని గుర్తిస్తున్నారు? భగవంతుణ్ణి అలాగా మనం నిర్లక్ష్యపరుస్తున్నాము. భగవంతుడు మన పరమాత్మగా ఉంటే కూడా ఎన్నో అపరాధాలను చేస్తున్నాం కదా, ఆయన సాక్షిగా ఉంటే కూడా. కాబట్టి దేహానికన్నా ఆత్మకు నీవు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆత్మ గురించి తెలుసుకోవద్దవా అంటూ అక్కడ తెలియచేయడము జరిగిందనమాట. ఇక మూడవ విషయంగా, ఒక వృక్షం ఉన్నది. ఆ వృక్షంలో దానికి ఒక మంచి శ్లోక కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు 11వ స్కందంలో 11వ అధ్యాయంలో 6వ శ్లోకగా ఇది చెప్పబడి ఉన్నది. సువర్ణవేతౌ సదృశౌ సకాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే ఏకస్తయో ఖాదతి పిప్పలాన్న మన్యో నిరన్యోపి బలేన భూయాన్. సుపర్ణవేతౌ సదృశౌ సకాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే ఏకస్తయో ఖాదతి పిప్పలాన్న మన్యో నిరన్యోపి బలేన భూయాన్. ఒక వృక్షము యాదృచ్ఛికంగా రెండు పక్షులు ఏం చేశాయి? ఒక వృక్షం మీద నివసిస్తూ ఉన్నాయన్నమాట. అవి గుణరీత్యా రెండు ఒకే పక్షులు, అదేవిధంగా అవి మిత్రులు కూడా అన్నమాట. అలాగా ఉన్నప్పుడు అందులో ఒక పక్షి మాత్రం ఏం చేస్తున్నది? ఆ చెట్టు యొక్క ఫలాన్ని ఆతృతగా ఆరగిస్తూ ఉన్నది. అంటే భౌతిక విషయంకి అది అటాచ్మెంట్ అయ్యి తన పక్కన మిత్రుడున్నాడు అని కూడా ఆలోచించకుండా ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవాలి అని ఆ ఫలాన్ని సేవిస్తూ ఉంది. అదే ఇంకొక పక్షి అదేం చేస్తున్నది? ఆ తింటున్నటువంటి ఆ పక్షిని అలాగే చూస్తూ ఉన్నది. అంటే స్థిరత్వంతో ఉన్నది, దృఢత్వంతో ఉంది. ఆ యొక్క పక్షి యొక్క ఆ కర్మను, ఆ పనిని చూస్తూ అలాగే ఉన్నది. అంటే ఆ యొక్క రెండవ పక్షి అంత దృఢత్వాన్ని పొంది ఉండి ఒక సాక్షిగా ఉన్నది. ఆ పక్షికి ఏం జరుగుతుందో ఏమో అన్నట్టుగా. అంటే ఆ వృక్షమే మన యొక్క దేహము అనుకున్నప్పుడు ఆ రెండు పక్షులు జీవాత్మ, పరమాత్మ. మనము జీవాత్మలుగా ఉన్న మన ఆత్మలో భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు. కానీ ఎంతమంది పరమాత్మను గుర్తించగలుగుతున్నారు కదా? మనకు నిజమైన స్నేహితులు, బంధువులు అన్నీ ఎవరు అంటే ఆ భగవంతుడు అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, మనకు సర్వము భగవంతుడే అని అనుకున్నప్పుడు తప్పకుండా మనము ఆ యొక్క భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాము. మన ఆత్మను మనము తెలుసుకొని భగవంతుని యొక్క ధ్యానంతో మనము గడపడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక ఆ విధంగా చెప్తూ మళ్ళీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఓ ఉద్ధవా, ఓ ఉద్ధవా,
ఇది వరకే మనం చెప్పినట్లు ఒక జీవుడు ఒక స్వప్నాన్ని గాంచాడనుకోండి. అలాగా అయినప్పుడు అది ఉదయం లేవగానే ఏమవుతుంది? అది సత్యం కాదనే విషయము తెలుస్తున్నది. అదే విధంగా అది కల అంటే ఏమి? జస్ట్ మన బుద్ధి ఆ విధంగా కల రూపంలో మనకి తీరని కోరికలను వాటినన్నింటినీ ఆ విధంగా ప్రదర్శితంగా మనకు తెలియజేస్తూ ఉంది. అది శాశ్వతం కాదు. పోనీ ఉదయం లేస్తే ఆ కళ అలాగే మనకి గుర్తుండిపోతుందా అంటే, ఒకవేళ గుర్తున్నా మళ్ళీ ఇంక 2, 3 రోజులకి అది గుర్తుండదు కదా! అంటే అది గుర్తే ఉండదనమాట. అలాంటిగా ఉన్నప్పుడు ఆ విధంగా మనము ఆ యొక్క బద్ధ జీవితంలో అలాగ ఉన్నప్పుడు, ఎవరైతే ఆత్మానుభూతిని గురించి, ఆత్మ గురించి తెలుసుకుంటారో, అలాంటి వాళ్ళు ఏమి ఆ దేహంతోనే ఉంటే కూడా ఆ ఆత్మకు వాళ్ళు పరంగా ఉంటారు. అంటే ఆత్మను తెలుసుకున్న వాళ్ళు నేను జీవిని, ఈ దేహము నశ్వరము, ఈ ఆత్మ అనేది శాశ్వతము అన్న విషయాన్ని తెలుసుకుంటారు ఉద్ధవ. కాబట్టి నీవు ఆత్మారూఢుడై ఉండు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి తెలియచేయడం జరిగింది. తరువాత మళ్ళీ వివరిస్తూ, ఓ ఉద్ధవా, ఎవరైతే అన్ని కల్మషాల నుండి, కోరికల నుండి, మోహం నుంచి, భ్రాంతి నుంచి విడిపడి ముక్తులవుతారో, ఉం, అలాంటి వాళ్ళు ఏమి వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకు తాను బాధ్యుడు కాదు, తాను కర్తను కాదు అని తెలుసుకుంటారు. ఓకే. ఎప్పుడు వీటినన్నింటిలోంచి ముక్తులైన వాళ్ళు మాత్రమే. ముక్తి కాని వాళ్ళు నేను చేసే ప్రతి పనికి నేనే కర్తను, నేనే యజమాని, నేనే అన్నింటికి మూలము అని అనుకుంటారు. కానీ వాళ్ళు అలాగా అనుకోరు. ఎందుకు వాళ్ళు అలాగా అనుకోరు అంటే, వాళ్లకు తెలుసు ఈ ఇంద్రియాలకు లోబడి ఉన్నాము. తర్వాత ఇంద్రియార్థాలకు లోబడి ఉన్నప్పుడు, తర్వాత త్రిగుణాలకు లోబడి ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ విధంగా తెలుసుకోలేము. ఇలాగా వాటికి అన్నింటినీ అతీతంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క సత్యం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు నిజమైన ఆ విషయాన్ని గ్రహిస్తారు ఉద్ధవ. కాబట్టే ఈ ప్రాణాంతకమైన శత్రువుగా అనిపించేటువంటి ఆ యొక్క ఇంద్రియాలను నువ్వు నియంత్రించాలి అంటూ కృష్ణ భగవానుడు ఉద్ధవునికి తెలియచేయడం జరిగింది. తరువాత మళ్ళీ తెలియచేస్తూ, ఓ ఉద్ధవా, ఆకాశాన్ని చూడు. ఆకాశము ఎంత నిర్మలంగా ఉంటది కదా! ఒక్కొక్కప్పుడు అన్ని ఆటిపోట్లను తట్టుకుంటది. మేఘామృతం అయితే కూడా కొద్దిసేపులో గాలి వలన అది ఇదైపోయి మళ్ళీ నిర్మలత్వంతో ఉంటది. అంతటా ఆవరించుంటది. అంటే సర్వాంతర్యామిగా ఉంటది. కానీ ఆ ఆకాశం చూసావా? దేనితోనూ అది అటాచ్మెంట్ అయి ఉండదు. అతీతంగానే ఉంటది. అన్నింటితోనూ కలిసి ఉంటే కూడా అది అతీతంగానే ఉంటుంది. అదే విధంగా సూర్యుడిని చూడు. సూర్యుడు ప్రవహించేటటువంటి నది మీద కూడా తన యొక్క సూర్యకిరణాలను ప్రసరింపజేస్తాడు. అదేవిధంగా బురద మట్టితో ఉన్నటువంటి నీటి మీద కూడా అలాంటి కిరణాలనే ప్రసరింపచేస్తాడు. అంటే సమతౌల్యంతో ఉన్నాడు భగవంతుడు, అదే సూర్యుడు కదా. అదేవిధంగా వాయువుని తీసుకోండి. వాయువు కూడా సుగంధ పరిమళాన్ని తీసుకొని వస్తుంది. ఎక్కడైనా అగ్ని అగ్నికీలలు వ్యాపింపజేసినప్పుడు అక్కడ కూడా గాలి తోడయి ఇంకా అధికము చేస్తుంది. అంటే ఏమి ఆ యొక్క ఏ విషయమైనా కానీ అది ప్రభావితాన్ని తీసుకోదు. అయ్యో ఇక్కడ మనము సువాసన మోసుకొచ్చాము, ఇక్కడ అగ్నికి ఇదవుతున్నామని లేదు. ఒకే విధంగా దేనికి కూడా ప్రభావితం కాకుండా ఉంటుంది. అదే విధంగా ఆత్మదర్శి ఎవరైతే ఆత్మను తెలుసుకుంటాడో అతడు తన దేహం గురించి కానీ ఈ యొక్క ప్రపంచ విషయాల గురించి కానీ దేనిని కూడా అతను పట్టించుకోడు. ఆ విధంగా పరిపూర్ణమైన జ్ఞానంతో ఉండాలి నీవు కూడా ఉద్ధవ అంటూ ఉద్ధవునికి ఆ సలహానివ్వడం జరిగిందనమాట. తరువాత భగవంతుడు ఒక దేహం విషయం గురించి చెప్తూ, ఓ ఉద్ధవ,
ఒక దేహంకి కొన్నిసార్లు ఏమవుతుంది, దుఃఖము ఏర్పడుతుంది, సంతోషము ఏర్పడుతుంది. అదే దేహము ఆదరణను పొందుతుంది, గౌరవాన్ని పొందుతుంది కదా. దుఃఖం కలిగిందని, శోకం కలిగిందని చింతించకూడదు. అదేవిధంగా మనల్ని గొప్పగా గౌరవించారు, పొగిడారు అని సంతోషపడకూడదు. ఏ సమయమునైనా సమతుల్యాన్ని పాటించాలి అని అంటే చెప్పిన విషయాన్నే భగవంతుడు ఉద్ధవునికి వేరే వేరే ఉదాహరణలతో తెలియచేస్తూ ఆ విధంగా నీవు ఉండాలి ఉద్ధవా అంటూ ఆయన తెలియచేస్తున్నారు. అలాగే ఎవరైతే ఆ సమతుల్యాన్ని పొందుతారో అలాంటి వారే బుద్ధిమంతులు. అలాంటి బుద్ధి కుశలతను నీవు కలిగి ఉండు ఉద్ధవా అంటూ చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ తెలియచేస్తూ, ఓ ఉద్ధవా, ఒక ముని ఎప్పుడు కూడా సమతుల్యంతోనే ఉంటాడు. కాబట్టి ఈ భౌతిక పరమైనటువంటి మంచి చెడు ఇలాంటి విషయాలకు ప్రభావితము కానే కాడు. అలాగా ప్రభావితం కాకుండా ఉంటాడు కాబట్టే ఎవరైనా కానీ మంచి వాక్యాలు పలికినా లేకపోతే దుర్వాఖ్యానాలు పలికితే కూడా అతడు వారి మీద ఎలాంటి దూషించడు, విమర్శన కూడా చెయ్యడు. ఎందుకు అంటే అతడు పూర్తిగా ఇలాంటి ఈ యొక్క భౌతిక బద్ధ జీవనానికి అంతటికి కూడా అతడు త్యజించి వాటికంతా అతీతుడుగా ఉండడం వల్ల అతనికి ఆ జ్ఞానం తెలుసు. కాబట్టి అతడు ఎలాగ ఉంటాడు, ఆత్మారాముడై ఉంటాడు. అందరూ కూడా ఆయన్ని తృప్తిగా ఉన్నాడు అనుకునే విధంగా ఆ యొక్క ముని ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఎవరైతే కృష్ణ భక్తిలో, కృష్ణ తత్వములో భగవంతుని గురించి తెలుసుకోవాలని, ఆ అవగాహన పొందాలి, ఆ జ్ఞానాన్ని పొందాలని అని ఉంటారో వాళ్ళందరూ కూడా ఆత్మారాములే. అంటే ఆత్మను గురించి తెలుసుకొని పరమాత్మ గురించి తెలుసుకుంటున్న వాళ్ళు కాబట్టి సంతోషంతో వాళ్ళు జీవితాన్ని పొందుతారు. అలాంటి వాళ్ళు ఏమిటి, దేని మీద ఆశని ఉంచుకోరు, ఏ ప్రతిఫలాన్ని కోరుకోరు. అలాగా బలవంతంగా వాళ్ళు ఏదైనా వస్తువుల్ని ఇస్తే కూడా దానిని నిరాకరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. గోస్వాములు, ఆచార్యులు చూడండి, ఏ భక్తులైనా ఏవైనా తీసుకొచ్చి వాళ్లకు సమర్పిస్తే వాటిని వెంటనే ఇతరులకు భక్తులకి ఇచ్చివేసేవారు. కాబట్టి ఆ యొక్క ఆ పరిశుద్ధమైన ఆ భక్తి తత్వంలో ఉన్నప్పుడు దేనికి కూడా వాళ్ళు అలాంటి ఆశను పొందరు అంటూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇంకా అసలు ముఖ్యమైన విషయాన్ని చెప్తూ, ఓ ఉద్ధవా, వేద అధ్యయనాలు చేస్తారు కొంతమంది కదా, దాంట్లో పారంగతులుగా ఉంటారు. అలాంటి వేదాధ్యాయంలో పూర్తిగా వాళ్ళు గొప్ప నిష్ణాతులై ఉంటే కూడా వాళ్ళు భక్తి చేయలేదనుకోండి, దాని యొక్క ఆ యొక్క ఫలితం ఎలాంటిది అంటే, ఒక గోవుని పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఆ గోవు పాలను ఇవ్వలేదనుకోండి, ఆ వ్యక్తికి ఎంత బాధాకరమైన విషయంగా ఉంటుంది. అలాంటి విషయమే, అలాగా ఎంతో నిష్ణాతులైన వాళ్ళు భక్తి చేయకపోతే అంటూ ఉదహరిస్తూ, ఒక గోవును ఒక వ్యక్తి పెంచుతున్నాడు, పోషిస్తూ ఉన్నాడంటే ఆ గోవుకి కావలసినటువంటి గడ్డిని అన్నింటినీ కూడా పోగు చెయ్యాలి. అలాగ చేసినప్పుడు ఆ గడ్డివాముల దగ్గర ఏదైనా విష కీటకాలు, పురుగులు చేరాయనుకోండి, ఆ గడ్డిని ఆ ఆవుకు తెలియకుండా వేసినప్పుడు ఆ యొక్క క్రిమి కీటకాలు లేకపోతే ఆ విషపు జంతువులు అవి ఆ యొక్క ఆవుకి హానికరం కలిగించినప్పుడు తిరిగి దానిని ఒక వైద్యునికి చూపించాలి. ఆ వైద్యునికి చూపించిన తర్వాత దానికి ఆరోగ్యం సరి అయ్యేంత వరకు నిద్రాహారాలు మేలుకొని ఆ యొక్క ఆవును గమనిస్తూ ఉండాలి ఆ వ్యక్తి. అలాగ అంత చేసిన తర్వాత కూడా ఆ యొక్క ఆవు పాలను ఇవ్వలేదనుకోండి, ఆ సమయంలో ఆ వ్యక్తి అంతసేపు చేసిన ఇదంతా కూడా సమయము వృధానే అయ్యింది. అదేవిధంగా ఇలాంటి నిష్ణాతులై ఉన్నాము, వేద పారంగతులై ఉన్నాము అన్నవాళ్ళు వాళ్ళ వరకే దానిని సరిపెట్టుకోకుండా నలుగురికి వాటిని పంచాలి, భక్తి మార్గంలో ఉంటూ తెలియచేయాలి. అప్పుడే వాళ్లకు అది
ప్రయోజనకరం. కాబట్టి ఉద్ధవ, నీకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచు అంటూ ఉద్ధవునికి ఈ యొక్క ఉదాహరణతో తెలియచేయడం జరిగింది. తరువాత భగవంతుడు తెలియచేస్తూ ఈ విశ్వ జగత్తునంతా కూడా సృష్టించి పోషించి లయం చేస్తున్నది నేనే. ఇంకా ప్రతి యుగంలోనూ అవతార రూపం దాల్చి వస్తున్నాను. అలాంటి అవతార రూపాలలో నాకు శ్రీకృష్ణ బలరాముల యొక్క ఆ అవతారం అనేది చాలా ప్రియమైన విషయము అని ఆ విషయం గురించి చెప్తూ, కాబట్టి ఓ ఉద్ధవ, నీవు జ్ఞానాన్ని పొందాలి. ఆ యొక్క జ్ఞానంతో నీవు నన్ను సదా అన్ని వేళలా నీవు స్మరిస్తూ ఉండు. ఒకవేళ నీ మనసుకి అలాంటి స్మరణ రాలేదు, నీవు నన్ను స్మరించలేకపోతున్నావు, అలాగైతే ధ్యానం చెయ్యి. అలాగ ధ్యానంలో కూడా నీ మనసు నిలవడం లేదు అంటే నువ్వేం చేస్తావు? తప్పకుండా నీవు చేసేటువంటి ప్రతి కర్మను నాకు అర్పించు అంటూ, సేమ్ మనకి భగవద్గీతలో అర్జునునికి పరిపరి విధాల ఎలాగా అర్జునునికి తెలియచేసి ఆయనకు ఆ ఉత్సాహాన్ని ఇచ్చారు, అదేవిధంగా ఇక్కడ కూడా ఉద్ధవునికి కూడా భగవంతుడు ఆ విధంగా తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక మళ్ళీ తెలియచేస్తూ మనకి భగవద్గీతలో తెలియజేసినట్లు జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతిషో అర్జున. అర్జునునికి అప్పుడు ఏం చేశారు? ఎవరైతే నా జన్మ కర్మ విషయాలన్నింటినీ గుణగణాలను తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు, అవన్నీ కూడా చాలా మంగళకరమైన విషయాలు, అలాంటి వాళ్ళు ఎలాంటి సందేహం లేకుండా నా ధామానికి చేరుకుంటారు అర్జున అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఉద్ధవునికి కూడా శ్రీకృష్ణ భగవానుడు, ఓ ప్రియమైన ఉద్ధవ, నా లీలలు గుణాలు వర్ణనలు ఇవన్నీ కూడా మంగళకరమైన విషయాలు. ఎవరైతే నన్ను కీర్తిస్తారో శ్రవణం చేస్తారో అదేవిధంగా స్మరిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా శాంతం అంటే శాంతులుగా ఉండి సంతోషంతో ఉండి శరణాగతి పొందిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు తప్పకుండా నా ధామానికి చేరుకుంటారు. కాబట్టి ఓ ఉద్ధవ, నీవు కూడా అన్ని వేళలా స్మరిస్తూ కీర్తిస్తూ శ్రవణం చేస్తూ అందరికీ ఆ యొక్క విషయాలను తెలియచేస్తూ సంతోషంగా ఉండాలి అంటూ భగవంతుడు ఉద్ధవునికి తెలియచేయడము జరిగిందనమాట. తర్వాత ఈ యొక్క దీంట్లో ఇవన్నీ విన్న తర్వాత ఉద్ధవుడు పలికాడనమాట. శ్రీ ఉద్ధవ ఉవాచ సాధస్తవోత్తమ శ్లోకమత కీదృగ్విధ ప్రభో భక్తి స్వయు ఉపజ్యేత కీదృశీ సద్భిరాదృత ఏ తన్మే పురుషాధ్యక్త లోకోధ్యక్ష జగత్ప్రభో ప్రణతాయానురక్తాయ ప్రపన్నాయ చ కథ్యతాం. ఇది వచ్చి మనకి 11వ స్కందంలో 11వ అధ్యాయంలో 26, 27 శ్లోకగా చెప్పబడి ఉన్నది. ఈ యొక్క శ్లోకంలో ఉద్ధవుడు పలుకుతున్నారు, ఓ మహాప్రభు, దేవాది దేవా, ఎటువంటి వ్యక్తిని నీవు నిజమైన భక్తుడిగా భావిస్తావు? ఇంకా ఇన్ని విషయాలు చెప్పారు కదా, ఇంకా భక్తి యొక్క విషయంగా అడుగుతున్నారనమాట. ఎవరిని నువ్వు భక్తుడిగా నువ్వు పరిగణిస్తావు? ఇంకా ఎటువంటి భక్తి నీకు అర్పణ యోగ్యమైనదిగా ఉంటుంది అంటే భక్తిని ఏ విధంగా చేసి నీకు అర్పించాలి అంటూ అది కూడా అడగడం అయింది. ఇక తర్వాత ఓ వైకుంఠనాథ, ఓ జగత్ ప్రభు, నేను మీకు భక్తుడను. తర్వాత నీ యొక్క విషయంలో నేను అనురక్తుడై ఉన్నాను. కాబట్టి నాకు దయచేసి ఎలాంటి వ్యక్తి భక్తిలో ఉంటే నువ్వు ఇష్టపడతావు, ఎలాంటి వ్యక్తి ఆ భక్తి ప్రవృత్తులతో చేస్తే నీవు తృప్తి అవుతావు, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియచేయి అని ఉద్ధవుడు పలికాడనమాట.
అప్పుడు భగవంతుడు చక్కగా వివరణ ఇస్తున్నాడు. ఏం పలికాడు భగవంతుడు? ఒక సాధువు యొక్క లక్షణాలు కలిగిన భక్తుడు తప్పకుండా నాకు ప్రియుడే. ఆ సాధువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక సాధువు కరుణామయుడై ఉంటాడు. అంతేకాదు ఇతరులకు ఎలాంటి హాని చేయడు. ఒకవేళ ఇతరులు ఆ సాధువుకు హాని కలిగింపజేయాలని అనుకుంటే కూడా వాళ్లను క్షమించి వదిలేస్తాడు ఆ సాధువు. ఇంకా ఎలాగుంటాడు? అతడు సమతుల్యంతో ఉంటాడు. ఏమి? త్రిగుణాలకు అతీతుడై ఉంటాడు, ఇంద్రియార్థాలకు అతీతుడై ఉంటాడు. కాబట్టి వాటిని అన్నింటినీ త్యజించి ఆ యొక్క భగవంతుడు అంటే నన్నే నిరంతరము సేవిస్తూ నాకు శరణాగతి పొంది ఉంటాడు. ఆ యొక్క సాధువు మనకి ఫస్ట్ చెప్పారు కదా, సాధువు యొక్క గుణాలు ఏమిటి అని తెలియచేసడంలో ఆ విధంగా ఉంటాడు. ఇంకా ఏమి? జిహ్వ రుచిని నియంత్రిస్తాడు. అంటే సాధువు భక్తుడు భగవంతుని యొక్క భక్తిలో ఉన్న వాళ్ళు కూడా ఇష్టంగా ఏది పడితే అది తినడానికి ఇష్టపడరు. అది ఆ యొక్క భక్తి విషయానికి మనం ఎప్పుడైతే భగవంతునితో కనెక్ట్ అవుతామో అన్నీ కూడా ఒక్కొక్కటి వైరాగ్యంతో అన్నీ తగ్గిపోతూ వస్తాయి ఆ విధంగా. కాబట్టి ఆ జిహ్వ రుచిని నియంత్రణ కూడా కలిగి ఉంటాడు. ఇంకా సమతుల్యం అన్నారు కదా, దుఃఖంలోను సుఖంలోను సమత్వంగా తీసుకుంటూ పరిగణలో ఉంచుతాడు. ఆకలి, దప్పిక, తర్వాత ముసలితనము, ఇలాగా భౌతిక క్లేశాలు, ఇలాంటి వాటికన్నీ కూడా దూరుడై ఉంటాడు అలాంటి సాధువు. ఇంకా ఎవరిని కూడా ఎలాంటి మాటలను అంటే మృదు స్వభావిగా ఉంటాడు. ఎవరిని కూడా అంటే పరుష వాక్కులతో పలకరించడము అలాగా కూడా చేయడు. నిరంతరము ఏమిటి? నా పాద పద్మాలనే ఆశ్రయించి ఉంటాడు, నన్నే తలుస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉంటాడు. అన్ని ధర్మాలను త్యజించి నేనే యజమాని అన్న గుర్తించి నా కోసమనే తన జీవితాన్ని అర్పించి నిరంతరము నాతో మమేకమై ఉంటాడు. అలాగా భక్తుడైన వాడు కూడా ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండి నిరంతరం భగవంతుని కోసమే అన్ని విషయాలలో అన్ని కర్మలను ఆయనకు ప్రీత్యర్థమై అప్పగిస్తూ అలాగే ఉంటాడు అని ఆ యొక్క వివరణను ఉద్ధవునికి తెలియచేస్తూ, ఓ ఉద్ధవ, నిజంగా భక్తులు అనేటువంటి వాళ్ళు ఎలాగా ఉంటారు? నిత్యము వాళ్లకు ఎప్పుడు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయో అలాంటి పరిస్థితులు అంతా కూడా తీర్థయాత్రలను చేస్తూ నేను ఎక్కడెక్కడ ఆవిర్భవించాను, ఎక్కడెక్కడ నడయాడిన అలాంటి ప్రదేశాలను సందర్శిస్తూ ఆనందపడుతూ ఉంటారు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం వలన అక్కడ సాధు పుంగవులను అందరినీ కూడా దర్శించి వారి యొక్క ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఇంకా నా దివ్యమైన గుణ కర్మలను గురించి వారు తెలుసుకుంటూ ఇతరులకు తెలియచేస్తూ అందులో వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు అని చెప్తూ, ఇక ఏకాదశి వ్రతాలను ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలలో పాల్గొంటారు, మందిరాలకు వెళ్తూ ఉంటారు, ఇలాంటి భగవంతుని కోసం సేవలను చేస్తుంటారు. ఇలాంటి వాటిలో అన్నింటిలో పాల్గొన్నటువంటి ఆ యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళే భక్తులుగా పరిగణించబడతారు అంటూ కూడా భగవంతుడు ఉద్ధవునికి తెలియచేయడం జరిగింది. ఇక చివరగా ఏం చెప్పారు? ఓ ఉద్ధవ, సూర్యుడు, చంద్రుడు, తర్వాత భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, తర్వాత బ్రాహ్మణుడు, గోవు, సకల జీవులు, ఇన్నింటిలోనూ నీవు నన్ను అర్చింపవచ్చును అంటూ వివరణ ఇస్తూ సూర్యుణ్ణి చెప్తూ, సూర్యుణ్ణి వేద మంత్రాల ఉచ్చరణ ద్వారా సూర్యుణ్ణి ప్రార్థించినప్పుడు భగవంతునికి అర్చించిన విధమే అంటూ తెలియజేయడం జరిగింది. అగ్నికి హవిష్యులను అర్పిస్తాం యజ్ఞం చేసినప్పుడు. యజ్ఞానికి భోక్త భగవంతుడు. హవిష్యులను అర్పించినప్పుడు అది భగవంతుణ్ణి అర్చించినట్లే. ఇక
బ్రాహ్మణులకేమిటి, వాళ్ళు వాళ్లకు అతిథి సత్కారాలను చేసి వాళ్లకు దానం ఇవ్వడం వలన భగవంతుణ్ణి అర్చించినట్లే. అదేవిధంగా జలము అన్నప్పుడు మనము నదులకు వాటి అవన్నీ కూడా వస్తాయి. అలాంటి పుణ్యతీర్థాలకు వెళ్ళి స్నానాధికాలు చేయడము, తీర్థయాత్రలు చేయడం, అలాంటప్పుడు కూడా భగవంతుని అర్చించినట్లే. జలంలో తులసిని వేసి భగవంతునికి అర్పించినప్పుడు అది భగవంతుని అర్చన కిందకే వస్తుంది. ఇక గోవుకి మనము వాటికి కావలసినటువంటి పోషణ కోసం దానం ఇవ్వడము, గడ్డి, కూరగాయలు, ఫలాలు, పండ్లు వాటిని తీసుకువెళ్ళి సమర్పించడము, ఇలాగ చేయడం వల్ల కూడా భగవంతుణ్ణి అర్చించినట్లే. ఇక వాయువు అనేది సర్వాంతరంగా ఇదవుతూ ఉంటుంది కదా, జ్ఞానంతో పోలుస్తూ. అలాంటి నా గురించి జ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా నన్ను అర్చించిన విధమే అని చెప్పడం జరిగింది. ఇక భూమి మనము భూమిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ విత్తనాలు వేసి చేస్తాం కదా, దానిని మళ్ళీ మనము స్వీకరిస్తాము కదా. అలా దాని వలన మనము శక్తిని పొంది మన జీవన మనుగడ సాధిస్తాం. కాబట్టి భూమిని అర్చించడం కూడా భగవంతుణ్ణి అర్చించడంతో సమము. ఈ విధంగా ఇక సకల జీవుల్ని కూడా సమదృష్టితో చూడాలి. అలాగా అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు కాబట్టి వేరు తరంగా చూడకూడదు. మనము గొప్ప, వారు తక్కువ అనేసి ఆ భేదాభిప్రాయాలు ఏమి ఉండకుండా అందరినీ సమదృష్టితో చూసిన వారు కూడా చేసినప్పుడు నన్ను అర్చించినట్లే అంటూ ఆ యొక్క వివరణ తెలియచేయడం జరిగింది. ఇక అందరి హృదయాల్లో భగవంతుడు ఉండడం వల్ల అందరినీ ఆ విధంగా సమతుల్యంగా చూస్తూ ఎవరైతే చతుర్భుజుడిగా ఉన్న శంఖచక్ర గద పద్మధారి అయినటువంటి నన్ను అర్చిస్తూ మందిరాలకు వెళుతూ భగవంతుణ్ణి అర్చనలు ఇస్తూ ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నన్ను పరిపూర్ణంగా అర్చించినట్లే అంటూ ఉద్ధవునికి అన్ని వివరాలతో ఆ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక ప్రియమైన ఉద్ధవ, ఈ యొక్క అందరికీ ముక్తులైనటువంటి సాధు పురుషులకు, బద్ధజీవులకు అందరికి కూడా నేను చరమాశ్రయంగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మానవ జన్మ సార్థకత అనేది నన్ను అర్చించి నా యొక్క ఆ భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకొని నా ధామానికి చేరుకోవడమే మనుషుల యొక్క ఆ యొక్క సార్థకత, వారు జన్మించినందుకు. కాబట్టి ఆ సార్థకతను నీవు కూడా పొందు. ఇంకా ఎవరైతే ఆ విధంగా నన్ను అర్చిస్తూ అలాగ ఉంటారో వారు ఈ సంసార చక్రం అనే బంధనం నుండి విడిపోయి ముక్తులవుతారు అంటూ ఈ యొక్క యదుకులము అందరికీ కూడా ప్రియమైనటువంటి ఓ ఉద్ధవా, నీవు నాకు నీవు చాలా మిత్రుడిగా ఉన్నావు, శ్రేయోభిలాషిగా ఉన్నావు. కాబట్టే నీకు ఈ యొక్క వివరణ అంతా కూడా ఒక గీత రూపంలో, ఉద్ధవ గీత, ఆ రూపంలో నీకు ఈ యొక్క పరమ గుహ్యమైనటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా విశదీకరించాను అంటూ భగవంతుడు ఉద్ధవునికి ఆ యొక్క విషయాలను తెలియచేయడం జరిగింది. అంటే ఉద్ధవుడు అంత పరమోన్నతమైనటువంటి భక్తుడు భగవంతునికి. కాబట్టే ఆ ఉద్ధవుణ్ణి ఎంచుకొని ఆ ఉద్ధవ గీతను పరిపూర్ణంగా తెలియచేశారు. అదేవిధంగా అర్జునుడు కూడా ప్రియమైన భక్తుడు, శిష్యుడు కదా. అందువలన ఆయనకు కూడా భగవద్గీతను బోధించడం జరిగింది. ఓకే, ఇది. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.